ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. డబ్బులు అయ్యో అయ్యో ఏటన్నా 500 అట్ట ఇసిరేసినారు. దానికి కుంకుమ అంటుకుంది. అంటే కుంకుమ అంటుకుందని ఇసిరేసినారా? నాకివ్వచ్చు కదా సారు. ఇప్పుడు నీకు 500 రూపాయలు కావాలా? సార్, కుంకుమ అంటుకుంటే డబ్బులు ఇసిరేశారు, నేను అడిగితే డబ్బులు ఇచ్చారు. సార్, మీరు ఏడు చేస్తారు? నేను ఏ పని చేయను. నా బాసు రావణ్ గారు ఉన్నారు. ఆయన ఏ పని చెప్తే ఆ పని చేస్తాను. కావలసినంత డబ్బు ఇస్తారు. సార్, ఆయన దగ్గర పని దొరుకుతుందా సార్? ఆయన దగ్గర నీలాంటి వాళ్ళకే పని. సార్, పని కోసమే ఎదురు చూస్తున్నాను సారు. రౌడీననే భయంతో నాకెవరో పని ఇవ్వట్లేదు సారు. హైదరాబాదులో నీలాంటి రౌడీలకే పని ఉంటుంది. అవునా సారు? సార్, గ్యారెంటీకి ఇస్తారా పని? వస్తావా మరి? 2 నిమిషాలు టైం ఇవ్వండి, నేను ఇట్టే వెళ్ళి బట్టలు తెచ్చేసుకుంటాను. అదంతా అవసరం లేదు, నేను చూసుకుంటాను. పదండి సారు. అమ్మా భవానీ, హారతి తీసుకో. ఏంటమ్మా ఇలా రెడీ అయి కూర్చుని పూజ దగ్గర కూడా రాకుండా ఉన్నావు? నేను ప్రతి సంవత్సరం ఈరోజు జాతరకి వెళ్ళేదాన్ని. నాకు అదే గుర్తొస్తుంది. ఈ సంవత్సరం ఎలా వెళ్ళాలి? అందుకనా? మనం ఏం చేస్తామమ్మా, అమ్మగారు పర్మిషన్ ఇవ్వాలి కదా. శాంతమ్మా, అమ్మా, ఇవన్నీ ఏంటి? అమ్మా, ఈరోజు మన కంపెనీ వార్షికోత్సవం కదా అని అందుకే అలంకరించి పూజ చేశాను. ఎవరు చెప్పారు పూజ చేయమని? అది ప్రతి సంవత్సరం చేస్తాం కదమ్మా. అది పాత కదా. ఇప్పుడు ఇంట్లో పూజ చేయకూడదని చెప్పాను కదా. నీకు సుజాత చెప్పలేదా? ఏం సుజాత? తెలుసమ్మా. మరెందుకు చేశావు? నా పర్మిషన్ తీసుకోవాలి కదా. శివగామి, వదిలే. దీంట్లో నువ్వు తలదూర్చుకో. వీళ్ళు పనోళ్ళు, ఇంటి పెద్ద మనుషుల్లా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. అది కాదు శివగామి. అర్జున్, కొంచెం కామ్గా ఉంటావా? శాంతమ్మా, ఇదంతా తీసేస్తావా? తీసేవా? అసలు ఇవన్నీ ఎవరు తెచ్చారు? డ్రైవర్ అమ్మా. ఓ, ఎవరి లెక్కల్లో? అది ఈ ఇంటి సరుకుల లెక్కల్లో వచ్చింది కదా. నీకు పూజ చెయ్యాలనిపిస్తే నీ డబ్బులతో పూజ చేసుకో. నా డబ్బులు ఎందుకు వాడుతున్నారు? మీ అందరినీ నెత్తినెక్కించుకున్నాను కదా, తప్పు నాదే. మీ ఇంటికెళ్ళి పూజ చేసుకోండి, అలంకరించుకోండి. నా ఇల్లు ఎందుకు నాశనం చేస్తున్నారు? శివగామి, వదిలే. ఇంకోసారి చెయ్యర్లే. శాంతమ్మా, ఎందుకు చేశావు? తప్పైపోయిందమ్మా, క్షమించండి. ఓసారి బుడంకాయ్, నువ్వెందుకే వీళ్లతో చేరి ఇవన్నీ చేస్తున్నావు? అమ్మా, అది శివగామి, మరీ ఎక్కువైంది, వదిలే. షట్ అప్! ఏం చేయించాలో నాకు బాగా తెలుసు. అమ్మా తల్లి,
వచ్చినాం బిడ్డ, మేము వచ్చినాం. ఎట్లున్నావు బిడ్డ? బాగున్నాను. మీరెలా ఉన్నారు? మేము బాగున్నాం బిడ్డ. మీ గురించి ఆలోచిస్తున్నాను తెలుసా? మేము వచ్చినాం కదా. భవానీ, ఇక చాలు. ఏందమ్మా కోపంగా ఉన్నారు? ఏం లేదు. నమస్కారం అమ్మా. నమస్కారానికి నమస్కారం పెట్టాలి, ఊ అనటం కాదు. బిడ్డ భవానీ ఏం మాట్లాడుతున్నావు? దానికి కొమ్ములొచ్చినట్టున్నాయి. ఊకో బిడ్డ, వద్దు. నోరు మూసుకుంటావా లేదా? ఏంటి సంగతి? అమ్మా, ప్రతి సంవత్సరం మా ఊరి దగ్గరలో జోగులాంబ తల్లికి కుంభోత్సవ జాతర చేస్తారమ్మా. మేము ప్రతి సంవత్సరము అక్కడికి పోయి మొక్కు తీర్చుకుంటామమ్మా. ఈ సంవత్సరం కూడా జాతరకు పోతామమ్మా. బిడ్డని తీసుకొని వెళ్ళడం మాకు అలవాటమ్మా. జాతరంటే బిడ్డకి చాలా ఇష్టం, అంతా చూపిస్తాం. ఈసారి కూడా తీసుకుపోదామని వచ్చావమ్మా. అవునమ్మా, మీరు గిట్ల పంపితే బిడ్డను తోలుకపోతాం. తీసుకుని వెళ్ళండి. ఇవాళ తోలుకపోయి రేపు తీసుకొస్తామమ్మా. కుదరదు. అర్జున్, ముందు నువ్విక్కడి నుంచి వెళ్ళు. భవానీ మీతో రాదు, పంపించను. జాతరలో చాలా మంది జనం ఉంటారు. జనంలోకి నా కూతుర్ని పంపించను. అక్కడ క్లీన్ గా ఉండదు, పాపకి ఆరోగ్యం పాడవుతుంది. ప్రతి సంవత్సరం పోతాం కదమ్మా, ఏం కాదు. చెప్పేది అర్థం కాదా? ముందు పరిస్థితి వేరు. మట్టిలో పడుకొని రోడ్డు మీద తినేదేమో, కానీ ఇప్పుడు కాదు. అప్పటికి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. ఇప్పుడు బంగ్లాలో ఉంది, అంతా హైజీనిక్ గా ఉండాలి. ఇప్పుడు రోడ్ల మీద తను తిరగదు. అర్థమైందా? బిడ్డగాడేం తినిపించామమ్మా. జాతర చూపించి పాపం తీసుకొచ్చి ఈడు విడిచిపెడతాం. మిమ్మల్ని లోపలికి రానివ్వడమే గొప్ప విషయం. వచ్చారా, పాపని చూసారా, తిన్నారా, వెళ్ళారా, అంతే. పద్దాక వస్తే ఊరుకోను. సంవత్సరానికి ఒకసారో 2 సార్లు వచ్చి 1 గంట 2 గంటలుండి చూసి వెళ్ళండి, అంతే. శాంతమ్మా, అమ్మా, నేనిప్పటి వరకు ఏం చెప్పానో అది వాళ్ళకి మళ్ళీ చెప్పి తిండి పెట్టి పంపించు. వాళ్ళేమి నీ ఇంటికి తిండి తినడానికి రాలేదు, అయ్యో, అట్లా వద్దు బిడ్డ, అట్లా నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. ఏంటి వాగుతున్నావు? పదండయ్యా, తినేసి వెళుతురు గాని. వద్దమ్మా, మేము తినేసి వచ్చినామమ్మా. అమ్మా, ఇక మేము పోయేస్తామమ్మా. వెళ్ళొస్తాం బిడ్డ.